వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. మనం నలుగురిలో కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఆనందంగా ఉండాలి అంటే చక్కని నవ్వు మన సొంతం కావాలి. అలా చక్కగా నవ్వుతూ ఉండాలి అంటే మన పళ్ళకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పళ్ళల్లో కలిగే పుచ్చుపను సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి చక్కని పరిష్కారం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మరి దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు గ్లోబల్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీ అపర్ణ. ఎన్జిఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం దంత సమస్యలు, అందులో ముఖ్యంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి దంతాల్లో ఎప్పుడైతే విపరీతమైన నొప్పి వస్తుందో అప్పుడు చేసే ప్రొసీజర్ మీరు అందరూ వినే ఉంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు. ఇందులో యాక్చువల్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. పంటి నుండి తల వరకు రేడియేట్ అయ్యే పెయిన్, లేకపోతే రాత్రిపూట ఎక్కువ అవ్వడం నొప్పి, ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనకి సూచిస్తూ ఉంటారు. చాలామందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు, ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే ఫిల్లింగ్ చేసే స్టేజ్ దాటిపోతుందో అప్పుడే మనం చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్లీ పన్నులో పుచ్చు ఎప్పుడైతే డీకే పైన ఎనామిల్ డెంటిన్ పొరల నుండి లోపల నరాల దాకా వెళ్తుందో అప్పుడు మనకి తీవ్రమైన నొప్పి వస్తుంది అనమాట. సో ఈ నొప్పి ఎక్కువైన కొద్దీ మనం లోపల ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో అందుకని మనం దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం అనమాట. అంటే రూట్ కెనాల్స్ లోపల ఉన్న నరాల్ని మనం క్లీన్ చేసుకొని మనం ఇన్ఫెక్షన్ని తగ్గించుకుంటాం. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఈ ట్రీట్మెంట్ 3 to 4 days 3 to 4 సిట్టింగ్స్ పడుతూ ఉంటుంది. యూజువల్లీ సింగిల్ సిట్టింగ్ అని కూడా ఇప్పుడు చేస్తున్నారు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ మనకి ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్గా తగ్గాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ 3 to 4 సిట్టింగ్స్ పడుతుంది అనమాట. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లోపల నరాలకి యాక్సెస్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తాన్ని క్లీన్ చేసి దాని లోపల మళ్ళీ ఫిల్లింగ్ మెటీరియల్ని జీపీ పాయింట్స్ అంటారు, వాటిని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి దాని మీద సిమెంట్ పెట్టి వాటిని క్లోజ్ చేస్తారు. తర్వాత మనం ఈ పన్నులో ఎప్పుడైతే లోపల నరాలు రూట్స్ అన్నీ క్లీన్ అయిపోతాయో అప్పుడు పన్ను ఏమవుతుందంటే హాలో అయిపోతుంది, డొల్లగా అయిపోతుంది అనమాట. సో మనం దాని మీద కొరికితే అది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి దాని మీద క్యాప్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారనమాట డెంటిస్ట్లు. సో ఈ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రాక్చర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు, టూత్ ఫ్రాక్చర్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టూత్ ఫంక్షనల్లీ నార్మల్గా మనకి డైలీ మనం మామూలు పళ్ళని ఎలా యూజ్ చేసుకుంటామో అట్లానే నములుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పెట్టే క్రౌన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అందులో మెటల్ క్రౌన్స్, మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని, ఫుల్ సెరామిక్ క్రౌన్స్ అని ఉంటాయండి. సో ఇలాంటి వాటిల్లో మెయిన్గా వెనక పళ్ళకి మెటల్ క్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నౌడేస్ మెటల్ సెరామిక్ ప్లస్ ఫుల్ సెరామిక్ క్రౌన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి, జిర్కోనియం క్రౌన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏం చేస్తానంటే ఈ ప్రక్రియలో పన్నుని మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తగ్గించుకొని దాని మీద మనం ఇప్పుడు ఉన్న నార్మల్ టూత్ సైజ్లోనే మనం పన్నుని పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. యాక్చువల్లీ ఇంతకుముందు పంటలో పుచ్చొచ్చింది, అది నొప్పికి కారణం అవుతుంది అంటే తీసేసుకోవడం ఒకటే మార్గం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. టూత్ రిమూవల్ అంటే మన లాస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు నౌ వీఆర్ నాట్ రిమూవింగ్ ద టూత్. ఎప్పుడు మనము టూత్లో పుచ్చుంది అన్న పన్ను పుచ్చిపోయిందన్నా కూడా మనం దానికి ఓన్లీ సొల్యూషన్ పన్ను తీయించుకోవడం కాదు. సో పిల్లల్లో కూడా ఎప్పుడైనా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వేరే ప్రొసీజర్, అంటే ప్రొసీజర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు, 2 రకాల పళ్ళు ఉంటాయి కాబట్టి. సో పిల్లల్లో కూడా ఇవాళ రేపు వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు వాటి వల్ల ఎక్కువగా చాక్లెట్స్, స్టిక్కీ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి శుభ్రం పరచుకోవడంలో అది ఇబ్బంది అవుతుంది. దే డజంట్ బ్రష్ అనమాట. సో ఎక్కువ ఫ్రీక్వెంట్లీ బ్రష్ వెళ్ళని ప్లేసెస్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఆహార పదార్థం ఇరుక్కుపోయి అక్కడ పుచ్చు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా డెవలప్ అయినప్పుడు వాళ్ళకు కూడా పెయిన్ స్టార్ట్ అవ్వడం, దే కంప్లైన్ ఆఫ్ పెయిన్. అండ్ ఆ పన్ను ఒకవేళ అది ఊడిపోయే స్టేజ్లో లేనప్పుడు, అంటే పాల పన్ను కొన్ని ఇయర్స్కి ఊడుతుంది,
తర్వాత దాని పర్మనెంట్ పన్ను వస్తుంది. కానీ మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటిది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎపెక్సిఫికేషన్, ఎపెక్సోజెనిసిస్ అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇదేమో పర్మనెంట్ పళ్ళలో చేస్తారు పిల్లల్లోనే. ప్లస్ పాల పళ్ళలో వచ్చే దానిలో పల్పోటమీ, పల్పెక్టమీ అని కూడా చేస్తారండి, డిఫరెంట్ ప్రొసీజర్స్. దీస్ ఆర్ వెరీ సిమిలర్ టు, అంటే ఇవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పద్ధతిలోనే ఉంటాయి, బట్ అవి పాల పళ్ళకు చేస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా పర్మనెంట్ పళ్ళుకి పుచ్చు వ్యాపించకుండా ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం అయితే మన పాల పళ్ళలో ఉంటుందో అది పర్మనెంట్ పళ్ళలోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. సో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంటే అని చెప్తున్నారని చెప్పేసి దానికి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. యూజువల్లీ మీకు ఎప్పుడైనా పెయిన్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేస్తారు. కానీ అన్నిటికంటే ముందు మీకు ఒక ఎక్స్రే తీపిస్తారు. సో ఆ ఎక్స్రేలో చూసి అది ఎంతవరకు ఉంది, ఎంతవరకు పుచ్చు వ్యాపించిందని చూసి దాన్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేసి చెప్తాను. సో మీరు ఎవ్రీ 6 months మీ డెంటిస్ట్ని కలిస్తే మీరు ఇంతవరకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోగలిగి ఉన్న పళ్ళని అక్కడ దాకా చేయించుకోవచ్చు. లేకపోతే ఫిల్లింగ్ చేయించుకోవాల్సిన పళ్ళని ఫిల్లింగ్ చేయించుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పుచ్చు అవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పళ్ళ సమస్యలు ఏదున్నా సరే అది ముందుగానే మనం గమనించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ తర్వాత కూడా ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ టూత్ వచ్చాక ఇంకా తర్వాత మనకు పళ్ళు అనేవి మళ్ళీ రావు. కట్టుడు పళ్ళు ఎప్పటికైనా కట్టుడు పళ్ళే కాబట్టి మనకున్న న్యాచురల్ వన్ కాపాడుకోవడం ఉత్తమం. చూశారు కదా, పుచ్చుపళ్ళ సమస్యలకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుందో. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు డాక్టర్ NGR లో ఒక బ్రేక్ తీసుకుందాం.